ఈ లోపల ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఏమో మాకైతే తెలియదు కానీ హరిహర వీరమల్లు సినిమా ఆపితే మాత్రం సినిమా ఇండస్ట్రీకి పెద్ద లాసు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆడాల్సిందే. మీ ప్రొడ్యూసర్ అసోసియేషన్ లో ఏదైనా సమస్యలు ఉంటే సార్ట్అవుట్ చేసుకోండి, అది మా సంబంధం లేదు, అది మీ సమస్య. అది థియేటర్లు మాత్రం రేపు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అన్ని థియేటర్లు ఇవ్వాలి. ఒక్క థియేటర్ ఇవ్వకపోయినా కానీ తీవ్రంగా ఉండిద్ది. ఇప్పుడు వీళ్ళు అంతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాకు సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు, వీళ్ళని ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటున్నారే కానీ అదంతా మాకు అనవసరం. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం ఆగితే మాత్రం తీవ్రంగా ఉండితే అభిమానులు ఊరుకోరు. ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ప్లస్ డిప్యూటీ సీఎం తర్వాత మొదటి సినిమా హరిహర వీరమల్లు సినిమా కూడా టీజర్ సూపర్ డూపర్ చాలా బాగుంది. సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది, పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నారు కాబట్టి సినిమా అందరిని అలరించింది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటున్నాను. అన్న ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఏ ఒక్కసారి కూడా ఇలాంటి ఇష్యూ రాలేదు, థియేటర్స్ బంద్ అని ఎవరు చెప్పలేదు. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా అది కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాతనే వచ్చిన సినిమాకి ఇట్లా చేస్తున్నారంటే కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకముందు పోయిన గవర్నమెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపటానికి చూశారు. ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన మీద కక్షి కడుతున్నారు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి దగ్గర అయ్యి ఈరోజు అతను ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద నాయకుడు అయ్యాడు. అందుకని కొంతమంది ఓరవలేక అతని మీద ఈ రకంగా చేస్తున్నారు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడాల్సిందే. జూన్ 12 ఆడింది.